గాంధీ గారి 56వ జన్మదిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ కర్నూలు తరపున మేము ఆయన జన్మదిన వేడుకలను అలాగే ఆయనకున్నటువంటి సేవ మొత్తం అందరూ కూడా ఈ జిల్లాకు తెలియాలి, ఈ ప్రజలకు తెలియాలని ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేశంలో ప్రస్తుతానికి ఏదైనా ఒక నాయకుడు ఉన్నాడు అంటే ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తూ రాజ్యాంగ విలువల్ని ఈ యొక్క రాజ్యాంగ నిర్మితమైన ఈ దేశంలో రాజ్యాంగ విలువలను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ గాంధీ గారే. ఈరోజు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులుగా ప్రతి ఒక్క విషయంలో ఈ దేశ పౌరుల కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కష్టాన్ని, జరుగుతున్నటువంటి నష్టాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఓట్ చోరీ కావచ్చు, లేకపోతే నేడు సీట్ చోరీ కావచ్చు, నీట్ స్కామ్ కావచ్చు, జరుగుతున్నటువంటి ఈ ధరల స్థిరీకరణ మీద ఇబ్బందులు కావచ్చు, ప్రతి ఒక్క అంశాన్ని ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క అంటే దేశంలో ఎక్కడ కూడా తప్పులు జరుపుకోకుండా చూస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే రాహుల్ గాంధీ గారి మాత్రమే. ఈరోజు ఆయనను మనందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. ఆయన చేసినటువంటి అంటే ఆయన భారత్ జోడో యాత్ర నుంచి ఎలా ఈ దేశం విచ్ఛిన్నం కాకుండా ఐక్యంగా నిలబెట్టడానికి ఆయన చేసిన ప్రయత్నం కావచ్చు, లేకపోతే జరుగుతున్నటువంటి అన్యాయాల్ని అంటే ఓట్ చోరీ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఆయన తీసుకున్నటువంటి స్టెప్ కావచ్చు, లేకపోతే నేడు ధరలు పెరుగుకోకుండా ఆయన తీసుకున్నటువంటి ఇది కావచ్చు, ప్రస్తుతానికి ఒక వారు కానీ లేకపోతే ప్రతి ఒక్కటి ప్రశ్నించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ గాంధీ గారు మాత్రమే. కాబట్టి ఈరోజు ఆయనను మేమందరం అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన చేసినటువంటి సేవలు కావచ్చు, ఆయన తీసుకున్న స్టాండ్ కావచ్చు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మేము కూడా సేవా కార్యక్రమం అందరూ చేయాలని చెప్పి ఈరోజు స్వీట్ల పంపిణీ కావచ్చు, లేకపోతే అనాథాశ్రమంలో ఇది కావచ్చు, లేకపోతే అలాగే రక్తదాన శిబిరాలు అన్ని కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున మేము నిర్వహిస్తా ఉన్నాం. ఇదే కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తు చేస్తూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అన్ని కూడా ఈరోజు ఇంటెలెక్చువల్స్ ఎంతో మంది ఈరోజు న్యాయవాదులతో సహా అందరూ కూడా రక్తదానాలు ఇవ్వడం చాలా శుభ పరిణామం. ఇలాగే ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుని పోతాం. భవిష్యత్తులో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ ఇవి కానీ ప్రతి ఒక్కటి కూడా మేము కూడా దాంట్లో భాగస్వామి అవుతూ ఇక్కడ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, మాతో పాటు అందరూ కలిసి ప్రయాణం చేయాలని చెప్పేసి, అలాగే జెన్జీ జనరేషన్ కూడా వెల్కమ్ చేస్తూ ఉన్నాం, మాతో పాటు కలిసి పనిచేయాలని, భవిష్యత్తులో దాని మీద కూడా కార్యాచరణ చేపడతామని తెలియజేస్తూ మా రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ జిందాబాద్, రాహుల్ గాంధీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ. చూడండి ఇక్కడ చూడండి, ఎవరైనా ఇబ్బంది ఉన్నారు తీసేదా మళ్ళీ కొంచెం